we have murderers. So it is very important for us to say that, to try and stop that and then improve the condition. నా వల్ల ఒక్కడి వల్ల ఏమవుతుంది అని అనుకుంటే కుదరదు. And in this background, though we have brought about significant changes, it is as a civil society organization, ఇంకా ఏ సంస్థ మన కంట్రీలోనో ఇటువంటి ఇంప్రూవ్మెంట్స్ చేయలేదు. బట్ దట్ ఈస్ నాట్ ఎనఫ్, బికాజ్ మేజర్ చేంజెస్ అంతా అది ఎలెక్ట్ అయిన పాలిటీషియన్స్ చేతుల్లోనే ఉంది. అది రాష్ట్రంలో స్టేట్ లెజిస్లేచర్లోనే అవ్వాలి, లేకపోతే ఢిల్లీలో పార్లమెంట్లోనైనా అవ్వాలి ఆ చేంజెస్. వాట్ ఈస్ ద చేంజెస్ విల్ బ్రింగ్ అస్ ఇస్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీబడి టు గ్రో. ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశం కావాలి అని అంటే ఆ నిధులన్నీ అక్కడే ఉన్నాయి. అండ్ ఎవ్రీబడి హూస్ గెటింగ్ ఎలెక్టెడ్ spending crores of money, the last thing on his mind is that child out there who has no access for school education. The last thing on their mind is that lady out there pregnant, not being able to have proper maternity care. All these people are interested in is, you can fill in the blank. So in that backdrop, we have become a party. And చాలా మంది అంటారు, why there is an opportunity for you to get easily elected from other parties, why do you choose Lok Satta party? There's no need, the answer is self-evident. When you are a founder member of a party, and you founded a party because no other party is doing what it is supposed to do for the people. And if anything, ఏదో ఒకటో రెండు కొన్నిసార్లు మా లోక్సత్తా వచ్చాక మేము మా ఎజెండా పబ్లిసైజ్ చేసిన తర్వాత ఇంకా చాలామంది కూడా చదువు ఇస్తాం, మేము ఆరోగ్యం ఇస్తామని మాట్లాడుతున్నారు, కరప్షన్ ఫ్రీ సొసైటీ చేస్తాము, సోషల్ జస్టిస్ చేస్తాం అని అంటున్నారు. కానీ బట్ ఇట్ ఈస్ లోక్సత్తా విచ్ ఇస్ ద ఫస్ట్ వన్ విచ్ కేమ్ అప్ విత్ దిస్ థింగ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ social background, irrespective of their financial background, every child, boy or girl, will have the opportunity to grow, have the opportunity for vertical mobility, will have the opportunity to live in dignity, will have the opportunity to have access to justice. ఇది ఇస్తే చాలండి, మనకి చాలా మటుకు మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. Now coming to me as personally about being a candidate suitable for MLA. చాలా మంది ఇది పాలిటిక్స్లో మనం ఫిట్ అవుతామా అనేది. ఎందుకు ఫిట్ అవ్వము అని అంటే ప్రజెంట్ రాజకీయం అలా అయిపోయింది. కానీ దట్ ఈస్ నాట్ రాజకీయం, మనకు అది పాతుకుపోయింది అది రాజకీయం అని చెప్పేసి. రియల్ పాలిటిక్స్ ఈజ్ a noble endeavor, public service. It's not to be a public boss, it's a public service. It is to bridge the gap of the unlimited wants of the people with the limited resources of the state. ఇవన్నీ ఎలా సమన్వయం చేయాలి అనేది. స్టేట్ నిధులు ఇంతే, ఆ స్టేట్ నిధులు కూడా పాలిటీషియన్ నిధులు కాదులేండి, అదంతా ప్రజల నుంచి వచ్చిన నిధులే. కానీ రకరకాల నీడ్స్ ఉన్నాయి. కొందరికేమో ఒక చోటేమో రోడ్స్ కావాలి, కొందరికేమో నీరు కావాలి, మరికొందరికేమో డ్రైనేజ్ కావాలి, ఇంకొందరికేమో స్కూల్స్ కావాలి, కొందరికేమో మంచి ఆరోగ్య వసతులు లేవని చెప్పి కంప్లైంట్ చేస్తారు. అటువంటి అన్ని రకరకాల నీడ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నాయి. కొన్ని దేర్ ఆర్ కామన్ నీడ్స్ ఫర్ ఎవ్రీ ఏరియా, బట్ హౌ డూ యూ రెకన్సైల్ దెమ్? Make sure the people prioritize the needs with the help of the people. Find out what is their prioritization and then go ahead and fulfill those things.
this is what we have to be able to do for the people. And so my vision is politics is a noble endeavor. It is not the present day politics. So this is how I feel I qualify. If you want to change things, we cannot keep things the way they are. అలానే ఉంచి థింగ్ మారాలంటే కుదరదు. మంచి పాలిటీషియన్స్ రావాలి, మంచి పాలిటీషియన్స్ ఎలా ఎలక్ట్ అవుతారో అది కూడా మారాలి. డబ్బులు వజ్యం పంచి కాదు వాళ్ళు ఎలక్ట్ అవ్వాల్సింది. అలా పంచే వాళ్ళని మనం ప్రజల్లో చైతన్యం తీసుకుని రావాలి. అటువంటి వాళ్ళు మిమ్మల్ని పర్మనెంట్గా పేదవాళ్ళని ఇలాగా నిలిపేద్దామని చెప్పే తప్ప వాళ్ళకి వేరే అటువంటి చైతన్యం వాళ్ళలో తీసుకుని రాగలగాలి. ఇది ఒక సంవత్సరంలో అవ్వకపోవచ్చు, ఒక టర్మ్లో అవ్వకపోవచ్చు, కానీ మార్పు అనేది ఎప్పుడైనా అట్లానే చాలా కొన్నిసార్లు మనకు అదృష్టం బాగుంటే ఒక పెద్ద టైడల్ వేవ్ లాగా వచ్చేయచ్చు. We hope so we will be able to do it this time. And why do I qualify? నాకు నా కుటుంబానికి మేము హ్యాపీగా ఉండి మాకంతా బాగా జరుగుతుంది అంటే సరిపోదు. ప్రతి పేద కుటుంబంలో ఉన్న వాళ్ళకు కూడా మాకున్న అవకాశాలు ఉంటే కానీ మనం కూడా హ్యాపీగా ఉంటాము, లేకపోతే మన సేఫ్టీ కూడా సెక్యూర్గా ఉంటుంది. అది ఒకటి ఆ విజ్డమ్ ఉంటే మనకి దట్ మనం ఒక్కరివే హ్యాపీగా ఉండి మనం ఒక్కరికే ఉంటే అది ఎప్పుడు నిలవదు, అది శాశ్వతం కాదు. అది 10 మందితోటి పంచుకుంటేనే మనకి అందరికీ హ్యాపీగా ఉండగలం అంటేనే దెన్ వీఆర్ బెటర్ ఆఫ్. అండ్ ఐ ఫీల్ వెరీ స్ట్రాంగ్లీ దట్ అదర్వైజ్ దేర్ వాజ్ నో నీడ్ ఫర్ మీ టు గెట్ ఇన్ అండ్ డూ వాట్ ఎవర్ ఐ హ్యాడ్ టు డూ. అండ్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ ఎర్లియర్ బీఎట్ అట్ ఎల్వి ప్రసాద్ కానీ లేకపోతే లోక్సత్తా ఎక్స్పీరియన్స్ కానీ చాలా వివిధ డిపార్ట్మెంట్స్లో కానించి డిఫరెంట్ రోల్స్లో కానించి ఆ ఎక్స్పీరియన్స్ లీడర్షిప్ రోల్స్, మేనేజ్మెంట్ రోల్స్ అండ్ వర్కింగ్ విత్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్, బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అ టీమ్, all these again have helped me not only learn a lot, but I have a lot to share with people also. And typical politician thoti, how do I differ? I would like to think of that as a qualification for a candidate also. One is, I will take my job very seriously. It is అది ఒక పెద్ద పదవి, ఒక పెద్ద హోదా అని అనుకోను, అది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ అని అనుకుంటాను. అండ్ యాక్చువల్లీ ఇఫ్ ఎవ్రీబడి ఎల్స్ ఫెల్ట్ ద సేమ్ వే వీ వుడ్ నాట్ బీ హ్యావింగ్ ద సేమ్ ప్రాబ్లమ్స్ వీ హ్యావ్ ఇన్ అవర్ కంట్రీ నౌ. ఈ మళ్ళీ ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఓటర్ ఏమో వేసిన చోటే గొంగల్లాగా అక్కడే ఉండిపోవటము, దాని తర్వాత ఆయన ఓటర్ ఎన్నుకున్న పాలిటీషియన్ ఏమో మిద్దుల పైన మిద్దులు కట్టుకుని ఎకరాల పైన ఎకరాలు అక్యుములేట్ చేసుకుని అది మటుకు చేయను. ఓకే, I will work for the citizen and not for myself. And another very important distinction is I will keep myself busy doing my job and not trying to keep my job. చాలాసార్లు ఎంతసేపు ఇంకా ఈ పదవి ఎలా నిలుపుకుందామని చెప్పి ఆలోచనే తప్ప, బీఎట్ ఒక మినిస్టర్ పదవో లేకపోతే ఒక ఎమ్మెల్యే పదవో లేకపోతే ఒక చీఫ్ మినిస్టర్ పదవో, ఇంకా అంతసేపు ఇది ఎట్లా నిలుచుకుందాం, ఏం చేస్తే ఎట్లా ప్రజలను ఎలా మభ్యపెడితే మనం వెళ్తామని, దాని బదులు ప్రజలకు మంచి చేస్తే వాళ్ళే మనల్ని తిరిగి ఎన్నుకుంటారని చెప్పి ఆలోచన ఉంటే బాగుంటుంది. And then what is it I would like to do for or else my plans for the residents of Jubilee Hills Assembly constituency. I'll just read out from this one a little pledge which I prepared. I, G. Pratibha Rao, stand for election as your MLA
for the newly created Jubilee Hills constituency in order to work for you and create a better future for you and your families. I bring decades of experience and skills learned while helping start and build one of the world's finest